అనగనగా చాలా కాలం క్రితం ఒక శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు. అతని పేరు హిరణ్యకశ్యపుడు. అతను చాలా అహంకారంతో ఉండేవాడు. తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు. ఒకరోజు అతను తన రాజ్యంలో అందర్నీ పిలిచి ఇలా అన్నాడు. ఇప్పటి నుండి నన్నే దేవుడుగా పూజించాలి. నా మాటే చివరి మాట. ప్రజలందరూ భయపడి అతని మాట విన్నారు. కానీ అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడు మాత్రము తన తండ్రి మాట వినలేదు. ప్రహ్లాదుడు చిన్నవాడే అయినా భగవంతుడిపై అతనికి గట్టి నమ్మకం ఉండేది. అతను ఎప్పుడు ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. రాజు కోపంతో అడిగాడు, నువ్వు నన్ను ఎందుకు పూజించట్లేదు? నాకు ఇప్పుడే తెలియాలి, చెప్పు. దానికి ప్రహ్లాదుడు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు. నాన్నగారు, నిజమైన దేవుడు విష్ణుమూర్తి. ఆయనే అందర్నీ కాపాడతాడు. అది విన్న రాజుకు మరింత కోపం వచ్చింది. తన కుమారుని శిక్షించాలనుకున్నాడు. ప్రహ్లాదుని కొండపై నుంచి తోసేశాడు. కానీ అతనికి ఏమీ కాలేదు. ఏనుగులతో తొక్కించాలనుకున్నాడు. కానీ ఏనుగులు ప్రహ్లాదునికి నమస్కరించాయి. విషం ఇచ్చాడు. కానీ విషం కూడా పనిచేయలేదు. ప్రతిసారి కూడా ప్రహ్లాదుని విష్ణుమూర్తే కాపాడుతున్నారు. తన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయని రాజుకి కోపం మరింత ఎక్కువైపోయింది. ఇలా అన్ని విఫలమైనప్పుడు రాజు తన చెల్లెలైన హోలికాను పిలిపించాడు. హోలికాకు ఒక వరం ఉండేది. అగ్ని ఆమెను ఏమీ చెయ్యదు. హిరణ్యకశ్యపుడు హోలికాతో ఇలా అన్నాడు. హోలిక, నువ్వు ప్రహ్లాదుని ఒడిలో కూర్చోపెట్టి అగ్నిలో కూర్చో. నువ్వు బ్రతుకుతావు. అతని ఈసారి కాలిపోవలసిందే. సరే అన్నయ్య, అలాగే చేద్దాము అని ఆ రాత్రి పెద్ద మంటలు రేపారు. హోలిక ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. ప్రహ్లాదుడు కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థించాడు. మంటలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. హోలికాకు ఉన్న రక్షణ వస్త్రం గాలికి ఎగిరి ప్రహ్లాదుని కప్పేసింది. హోలిక మాత్రం మంటల్లో కాలిపోయింది. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు అందరికీ ఒక గొప్ప పాఠం తెలిసింది. మంచి ఎప్పుడు చెడుపై గెలుస్తుంది అని, నమ్మకం ఉంటే భయం ఉండదు అని. తరువాత విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించారు. ఆ సంఘటన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం హోలికా దహనం చేస్తారు. అది చెడుపై మంచి గెలిచిన రోజుకి గుర్తు. ఆ తర్వాత రోజు అందరూ రంగులు జల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. ఈ రంగులు సంతోషానికి, ప్రేమకు, ఐక్యతకు సంకేతము. హోలీ మనకి చెబుతుంది, నిజం ఎప్పుడూ గెలుస్తుంది, మంచి ఎప్పుడూ చెడును జయిస్తుంది, భగవంతుడిపై నమ్మకం ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా దాటిపోవచ్చని. ఇదే హోలీ పండుగ వెనుక ఉన్న అందమైన అసలైన కథ. మరి మీరు హోలీని ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.